హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఇవాల్టి వీడియోలో కట్టె పొంగలిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొన్ని ప్రాంతాల్లో కట్టు పొంగలి అలాగే వెన్ పొంగలని ఈ కట్టె పొంగల్ని పిలుస్తూ ఉంటారు. ఈ కట్టె పొంగల్ చేసుకోవడం చాలా ఈజీ, అలాగే రుచి అయితే చాలా బాగుంటుంది. దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి మొదటి రోజున ఈ కట్టె పొంగల్ని ప్రసాదంగా చేస్తూ ఉంటారు. కుక్కర్లో ఈజీగా కట్టె పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. అలాగే దీనిని బ్రేక్ఫాస్ట్గా కూడా చాలామంది తయారు చేసుకుంటూ ఉంటారు. ఎంతో ఈజీగా కుక్కర్లో చేసేసుకోవచ్చు. మరి ఈ కట్టె పొంగలి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 100 గ్రాములు పెసరపప్పు వేసుకోవాలి. ఇలా టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్తో ఒక గ్లాస్ వేసుకుంటే 100 గ్రామ్స్ పెసరపప్పు అవుతుంది. ఇప్పుడు ఈ పెసరపప్పుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పుని కొంచెం వేడి చేసుకున్న తర్వాత ఈ పెసరపప్పుని ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి వేసుకోండి. కుక్కర్ గిన్నెలోకి వేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే పెసరపప్పుని తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు బియ్యం కూడా తీసుకోవాలి. ఇలా పెసరపప్పు అలాగే బియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని అందులోకి వాటర్ పోసుకోవాలి. ఇక్కడ 2 గ్లాసులు తీసుకున్నాం కదా బియ్యం అలాగే పెసరపప్పు, దానికి కొలత 6 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. అంటే 1 గ్లాస్కి 3 గ్లాసులు చొప్పున వాటర్ వేసుకోవాలి. ఇక్కడ 2 గ్లాసులు తీసుకున్నాం కాబట్టి మొత్తం 6 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను 5 లీటర్స్ కుక్కర్ని వాడుతున్నాను. మీరు విడిగా గిన్నెలో వండుకోవాలనుకుంటే 8 గ్లాసులు వాటర్ వేసుకొని విడిగా రైస్ని ఉడికించుకోవచ్చు. ఇప్పుడు అలాగే పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ బియ్యాన్ని పెసరపప్పుని కనీసం అరగంటైనా నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకుంటేనే బాగా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఈ రైస్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూసామంటే రైస్ అనేది బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. మనం గెరిటితో ఒకసారి ఇలా కలిపామంటే చాలా మెత్తగా ఉంటుంది. చూసారు కదా, మనం వాటర్ ఎక్కువ పోసి ఉడికించుకున్నాం కాబట్టి రైస్ అనేది ఇలా ఈజీగా మెత్తగా మ్యాష్ అయిపోతుంది. గెరిటితో ఇలాగా వేడి మీద బాగా కలిపేశారంటే రైస్ ఈజీగా మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఈ పొంగలిని కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా చేసుకోవడానికి మరిగించిన నీళ్ళని వేసుకొని మీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలాగా కొంచెం కొంచెం వేడి నీటిని పోసుకుంటూ తయారు చేసుకోండి. పొంగల్ అనేది కొంచెం లూజ్గా ఉంటే చల్లారిన తర్వాత ముద్ద కట్టకుండా ఉంటుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో పొంగల్ని తయారు చేసుకోండి. ముందుగానే ఎక్కువ వాటర్ పోసేసి కుక్కర్ పెట్టామంటే వాటర్ బయటకు వచ్చేస్తాయి కదా, అందుకని ముందుగా ఇలా 6 గ్లాసులు వాటర్ వేసుకొని ఉడికించుకొని తర్వాత మరిగించిన వాటర్ కలుపుకొని కన్సిస్టెన్సీని లూజ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా నెయ్యి ఆయిల్ వేసుకుంటే రుచి బాగుంటుంది. చల్లారిన తర్వాత కూడా ముద్ద కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. అలాగే వీటిని బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మిరియాలని వేసుకోండి. అలాగే 1 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అల్లాన్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మిరియాలని తప్పకుండా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే తినేటప్పుడు స్పైసీగా ఉంటాయి. ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ అన్నింటినీ వేసుకొని చివరిలో ఇలా పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. రుచి అనేది బాగుంటుంది. మనం పొంగల్ తినేటప్పుడు మధ్య మధ్యలో పచ్చి కొబ్బరి ముక్కలు తగులుతూ రుచి ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఈ పోపుని ఇలాగ ఉడికించుకున్న పొంగల్లో వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి. మీకు ఉప్పు ఏదైనా సరిపోలేదనుకుంటే ఉప్పు కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇంతేనండి, సింపుల్గా పొంగల్ అయితే తయారైపోయింది. వేడివేడిగా తింటే రుచి అనేది బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన హోమ్ మంత్ర ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.